నేను స్త్రీల గురించి చెప్తాను. స్త్రీలకు సంబంధించి అంటే ఒక జెండర్కి సంబంధించిన విషయాలు గ్రంథంలో దేవుడు ప్రత్యేకంగా రాయించాడు. అవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా మనకుంది. మహోన్నతుడైన దేవుడు ఏది చేసినా ఆయన చిత్తానుసారంగాను ఆయనకి మహిమ కలుగునట్లుగాను చేస్తాడు. దేవుడు ఏది చేసినా శాశ్వతంగా చేస్తాడు. ఆయన మహిమార్థమై చేస్తాడు. ఆయన దేవుడు, ఆయన ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమ కొరకే చేస్తాడు. దానిని మనం ఆయన పందాలోనే గ్రహించాలి. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే వాక్యాలని తమకు అనుగుణంగా మలుచుకునేవారు ఎక్కువ మంది అయ్యారు. వారికి ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఉంటే వాక్యాలతో పట్టడం అలవాటు చేసుకున్నారు. అది నీచమైన పని. ఒక వ్యక్తికి నాకు పడనప్పుడు, ఒక వ్యక్తికి నాకు సమాధానం లేనప్పుడు ఆ వ్యక్తితో నేను ప్రైవేట్గా మాట్లాడవచ్చు, కానీ వాక్యంతో ఒక వ్యక్తిని ఎప్పుడు బాధ పెట్టే పని ఒక సువార్తికుడు బోధకుడు చేయకూడదు. అది దేవునికి ఇష్టం కాదు, అలా చేయకూడదు. కనుక ఈ సందర్భంలో మనం ఏం చెప్పుకుంటాము అంటే, దేవుడు ఒక విశేషమైనటువంటి సంగతిని తన మనసులో ఉంచుకున్నాడు, అది చెయ్యాలని అనుకున్నాడు. ఆ విశేషమైనటువంటి సంగతి ఒక జెండర్కి సంబంధించింది. ఆ జెండర్ ఏంటి అంటే ఫీమేల్ లేదా స్త్రీ. కాబట్టి ఈ సందర్భంలో మనము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉండే వచనాన్ని చదువుకుందాం, సంగతిని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఉండే సంగతిని మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అంటే కిందనే ఆయన అని ఉంటుంది. అదంటే అది కాదు, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మళ్ళీ చదువుతాను, మీ అవగాహన కోసం మరొకసారి చదువుతాను. అనేక సార్లు చదివిన వచనమే ఇది. అనేక సార్లు చదివిన వచనమే మళ్ళీ చదువుకుంటాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భం ఏదేని తోటలో ఉండే తమ ఆత్మీయ పరిస్థితిని పాడు చేసుకున్న ఆదాము అవ్వలు పతనమైన తర్వాత వద్దన్నటువంటి వృక్షఫలాలు తినడం వలన ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి వారిని తోటలో నుంచి బయటికి పంపించే ముందు దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి సంగతులు ఇవి. వరుసగా దేవుడు మాట్లాడాడు. మొదట ఆదాముతో మాట్లాడాడు, తరువాత సాతానుతో మాట్లాడాడు, తర్వాత స్త్రీతో మాట్లాడాడు, సర్పంతో మాట్లాడాడు, 4 వ్యక్తులతో మాట్లాడాడు. 1 ఆదాముతో మాట్లాడాడు, 2 అవ్వతో మాట్లాడాడు, 3 సాతానుతో మాట్లాడాడు, 4 పాముతో మాట్లాడాడు. ఇక్కడ ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే 15వ వచనంలో దేవుడు చెప్పాడు, మరియు నీకును అంటే సాతానుకిని, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అన్నాడు. నీ సంతానము మరియు ఆమె సంతానము. దేవుడు మాట్లాడే ఈ స్త్రీ ఎవరో? ఆమె, ఆమె. ఇక్కడ నీకు అన్నాడు కదా, నీకు అంటే ఎవరు? సాతాను. నేను ఇది మాట్లాడట్లేదు, నేను
దేవుడు మాట్లాడుతున్న ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడుతున్న సెకండ్ పర్సన్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నీకును అంటే సాతానికిని, స్త్రీకిని అన్నాడు కదా. స్త్రీకిని అనగానే చాలా మందికి ఆమె మరియమ్మ అని అర్థమైంది. చాలా మందికి ఆమె ఎవరైనా అర్థమైంది? స్త్రీ అనగానే ఆమె మరియమ్మ అని అర్థమైంది. చాలా మంది ఆమె మరియమ్మ అని బోధించారు కూడా. స్త్రీ సంతానం అని ఉంది కదా. స్త్రీ సంతానం అనగానే ఎవరు అనుకుంటారు? యేసు ప్రభు అనుకుంటారు. అర్థం అవట్లేదా? స్త్రీ అనగానే ఎవరు అనుకుంటున్నారు? మరియమ్మని. స్త్రీ సంతానం అనగానే ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు అని. సహజంగా ఇక్కడ మాట్లాడుతున్న ఈమె మరియమ్మని, ఇక్కడ స్త్రీ సంతానము యేసుక్రీస్తు అని అనుకోవడానికి గల కారణం ఏంటంటే మిగతా విషయాలు మనకు తెలిసిపోయాయి కాబట్టి. మత్తయి సువార్త 1వ అధ్యాయం తెలిసిపోయింది కాబట్టి, గలతీ పత్రిక 4వ అధ్యాయం తెలిసింది కాబట్టి, స్త్రీ అంటే మరియమ్మే కాబట్టి, స్త్రీ వల్ల పుట్టినవాడు యేసుక్రీస్తే కాబట్టి ఇక్కడ చెప్పింది ఎవరి గురించి అనుకుంటున్నారు? సహజంగా మరియమ్మ యేసుప్రభు గురించి అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పిన సంతానం స్త్రీ సంతానం యేసుక్రీస్తే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి స్త్రీ మరియమ్మ కాదు. ఓ స్త్రీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె మరియమ్మ కాదు, వేరొక స్త్రీ అనే సంగతి లేఖనాలు మనకు తెలియజేస్తాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చదివినట్లయితే, యోహాను ఒక స్త్రీ గురించి రాశాడు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడినది ఏదనగా, సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఇక్కడ దేవుడు మాట్లాడినటువంటి ఈ స్త్రీకి సంబంధించిన రెఫరెన్స్ అంతా ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె సంతానము అన్నాడు. ఆమె స్త్రీ, ఆమెకి ఏముంటది? సంతానం అన్నాడు. అప్పుడు ఆదికాండం ఎవరు రాశారు? మోషే. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను రాశాడు. ఒక రచయిత మరొక రచయితకు భిన్నంగా రాయడు. ఎందుకంటే రచయితలందరినీ ప్రేరేపించింది పరిశుద్ధాత్మ. యోహాను మోషేకి భిన్నంగా రాయడు, మోషే యోహానికి భిన్నంగా వ్రాయడు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల టైంలో మోషే రాయడం ప్రారంభించిన క్రీస్తు శకం 96 సంవత్సరంలో యోహాను రాసినా సరే రచయితల మధ్యలో ఏకత్వమే ఉంటుంది, భిన్నత్వం ఉండదు. అక్కడ మోషే ఒక స్త్రీ కోసం రాశాడు, దేవుడు చెప్పినటువంటి స్త్రీ అని. ఇక్కడ యోహాను కూడా ఒక స్త్రీ కోసం మాట్లాడాడు. ఎవరి స్త్రీ? ఈ స్త్రీ ఎలాంటి ఆమె అని అంటే, ఆమెకి సూర్యుని ధరించిందట. ఆమె ఒక స్త్రీ. ఆమె పాదముల క్రింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు ఉన్నాయి. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడిన స్త్రీ ఎవరో యోహాను చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మోషే రాసిన స్త్రీ ఎవరో యోహాను చెప్పాడు. మనం ఆవిడ ఈవిడై ఉండొచ్చు, ఈవిడ ఆవిడై ఉండొచ్చు అనుకోవడం కాదు, పరిశుద్ధాత్మ చెప్పాలి. ఉదాహరణకి ఆదికాండం 32వ అధ్యాయంలో తీకండి, యాకోబు దేవునితో పెనుగులాడాడు అని చాలా మంది అంటారు. ఆ కిందని యాకోబు కూడా ఏమనుకున్నాడు? నేను దేవుని ముఖాముఖిగా చూశాను, దేవునితో నేను పెనుగులాడాను, అయినా నేను చనిపోలేదు, నా ప్రాణం నా శరీరంలో ఉంది అని అనుకున్నాడు. తెలుసా మీకు?
ఆదికాండము మనం చదువుతున్న ఆదికాండమే. యాకోబు యొక్క అభిప్రాయం అది. యాకోబు అనుకున్నాడు, నేను దేవుని చూశాను, నేను దేవునితో పెనికిలాడని అనుకున్నాడు. ముప్పై వచనం, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనీయేలు అని పేరు పెట్టెను. నేను ఎవరితో పోట్లాడాను, నేను ఎవరిని ముఖాముఖిగా చూశాను అని ఆయన అనుకున్నాడు. నేను చూసింది దేవుడినే, నేను నాకు దర్శనం ఇచ్చినోడు దేవుడే అని ఆయన అనుకున్నాడు. అది ఎవరి అభిప్రాయం? యాకోబు అభిప్రాయం. ఆయన అనుకున్నాడు అలాగని. హోషేయ 12:3. హోషేయ 12:3లో నువ్వు చూసింది ఎవరినో, నువ్వు పోరాడింది ఎవరితోనో, నువ్వు ఎవరు అనుకున్నావో అనే విషయాన్ని ప్రవక్త ఇక్కడ క్లియర్ చేశాడు. ఏమని? ఇతను యాకోబే కదా. రెబెకా గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు కవలలో. దేవుడు ఏం చేశాడంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు కదా. అప్పుడు తల్లి కడుపులో నుంచి బయటకు వస్తున్నప్పుడు ముందు ఏసావు వచ్చాడు. ఏసావు బయటకు వస్తున్నప్పుడు యాకోబు ఏం చేశాడు? ఆ మడిని పట్టేశాడు. అతను యాకోబే కదా. ఇప్పుడు నేను దేవుణ్ణి చూశాను, ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నా ప్రాణం నాకు దక్కింది అనుకున్నాడు యాకోబే కదా. ఆ యాకోబు ఎవరితో మాట్లాడాడో, ఎవరితో పోట్లాడాడో, ఎవరిని చూశాడో ఇక్కడ చూడండి. అతడు తల్లి గర్భమందు తన సహోదరుడైన తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడైన అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఇప్పుడు చెప్పండి, దేవునితో పోరాడెను అంటే ఎవరితో పోరాడాడు? అది మీకు క్లియర్ అయింది కదా. దేవునితో పోరాడాలి అంటే దేవునికి శరీరం లేదు కదా. మీకు అర్థం అవట్లేదు. శరీరం లేని ఆత్మతో యాకోబు, శరీరం ఉన్న యాకోబు ఎలా పోరాడతాడు అమ్మా? కాబట్టి ఇప్పుడు యాకోబు ఎవరితో పోరాడాడు? దూతతో పోరాడాడు. యాకోబు ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడు? దూతను చూసి దేవుడు అనుకున్నాడు. అంటే అక్కడ లేనిది ఇక్కడ క్లియర్గా ఉంటది. అక్కడ అదే చదివితారు ఏమనుకుంటారంటే ఎస్ యాకోబు దేవునితో పోరాడాడు, యాకోబు దేవుని చూచాడు అని అనుకుంటారు. దాన్ని బట్టి అనేక మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు మాకు కనపడ్డాడు, మేము గోజాడాం, దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, మేము దేవుడిని చూసాం అని చెప్తున్నారు. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాసి ఉంది, నీవు నా ముఖమును చూడజాలవు. రైట్. యాకోబు బ్రతికాడంటే ఎవరు నేను చూడలేదని అర్థం. అంతే నరుడు అంటే అందులో యాకోబుకి మినహాయింపు ఉండదు, మోషేకి మినహాయింపు ఉండదు. మాకు దేవుడు కనబడ్డాడు, మాతో మాట్లాడాడు, మాకు దర్శనం వచ్చిందని చెప్పి తెల్లారు లేచి చెప్పాడంటే బ్రతికుంటే కదా చెప్తాడు. అర్థం అవట్లేదా? నాకు రాత్రి దేవుడు కనబడ్డాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నేను దేవుడిని చూశానని చెప్పినోడు తెల్లారు బ్రతుకుంటే కదా చెప్తాడు. వాడు బ్రతుకున్నాడు అంటే ఎవరిని చూడలేదని అర్థం. నువ్వు అబద్ధికుడు అని నీ మాటలు చెప్తున్నాయి. నువ్వు బ్రతుకుంటే నువ్వు అబద్ధికుడు, నువ్వు చచ్చిపోవాలి దేవుడిని చూస్తే. దేవుడు చెప్పాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. కాబట్టి ఏ నరుడు అంటే యాకోబు నరుడే కదా. అలాగా అంటే ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడు? దూతను చూసి దేవుడు అనుకున్నాడు. దూతతో పోరాడి ఎవరితో పోరాడని అనుకున్నాడు? దేవునితో పోరాడని అనుకున్నాడు. నువ్వు అనుకో, కానీ నువ్వు అనుకునేటట్టు దేవుడు ఉండేవాడు కాదు. అలాగే ఇప్పుడు ఈమెను అనేక మంది ఏమనుకుంటున్నారు? మరియమ్మ అనుకుంటున్నారు. మీరు అనుకోండి, నాకు అభ్యంతరం లేదు, కానీ దేవుడు అలాగ అనుకోలే. ఎక్కడ స్త్రీ అని ఉందో అక్కడ వెంటనే ఎవరు అనుకుంటారు? మరియమ్మ అనుకుంటారు. మరియమ్మ అనే స్త్రీ ద్వారా యేసుక్రీస్తు భూలోకంలోనికి రావాలని దేవుడు నిర్ణయించాడు అనేది వాస్తవమే, కానీ ఈ సందర్భంలో దేవుడు మాట్లాడిన స్త్రీ మరియమ్మ కాదు.
మరి ఎవరు అంటే అప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పాడు, నేను ఒక స్త్రీని చూశాను, దేవుడు నాకు ఒక స్త్రీని చూపించాడు. ఆ స్త్రీ సూర్యుని ధరించింది, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి, ఆమె పాదముల కింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు అని ఆవిడ చెప్పింది. అప్పుడు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తానని మోషే చెప్తే, ఆ స్త్రీ ఎలాగుంటుందని యోహాను చెప్తే, అప్పుడు ఈ స్త్రీ ఎవరు? మళ్ళీ మోషే చెప్పాడు. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఐదు నుంచి నేను చదువుతాను. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగపట్టిరి. అతని డ్యూటీ ఏంటి? కలలు కనడం, అర్థం చెప్పడం. అప్పుడు వాళ్ళ సహోదరులకి అది నచ్చేది కాదు. ఆయన ద్వారా దేవుడే కళల రూపంలో ప్రవచనాలు భవిష్యత్తును తెలియజేస్తున్నాడు అనే సంగతిని వారెవరు నమ్మేవారు కాదు. నమ్మక ఆయన మీద ఏం చేసేవారు? పగబట్టేవారు. అందులో ఈయన పెద్దోడు కాదు. యోసేపు యాకోబుకి ఎన్నోవాడు? 11వ. 12వ బెన్యామీను. కాబట్టి నీకు మంచి అన్నలు మేము ఉంటుండగా నువ్వు చెప్పిన కళలు మేము వింటామా? నువ్వు చెబితే మేము నేర్చుకోవాలన్న భావంతో వీళ్ళు ఆ బాబుని పెద్ద ఖాతరు చేసేవారు కాదు. దేవుడే కళల రూపంలో ఆయన ద్వారా ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడనే సంగతి వీరు గ్రహించలేదు. అప్పుడు ఆయన కలగన్నప్పుడు ఆయన మీద పగబెట్టారు. 6వ వచనంలో అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనులు ఎచ్చి నిలిచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పాను. అది అయిపోయింది. అతని సహోదరులు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబెట్టిరి. ఇది జరిగిందా జరగలేదా? మీరందరూ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు అనేది చెప్పాడు. ఇది జరిగిందా జరగలేదా? జరిగింది. ఎక్కడ జరిగింది? ఐగుప్తు దేశం. ఈయన వెళ్ళి అక్కడ పోతీఫర్ ఇంట్లో మేనేజర్ ఉద్యోగం చేసినప్పుడు 7 సంవత్సరాలు పంట పండితే పంటను సెక్యూర్ చేశాడు కదా. అప్పుడు కనాను దేశంలో ఆహారం లేనప్పుడు యాకోబు తన కుమారులు పంపిస్తే ఈ కుమారులు అందరూ వెళ్ళి అతనికి ఏం చేశారు? రాజు అనుకొని సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయనకు అర్థమైపోయింది, నేను అప్పుడు చెప్పాను మీరు వినలేదు, ఇప్పుడు అది జరిగింది అని. అదే పందాలు మరొక కలగన్నాడు అతను. ఇప్పుడు 9వ వచనం చూడండి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ముందు కనిన కళలో సూర్య చంద్రులు లేరు. మరొక కళ అన్నాడు కదా, ఆ కళలో ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. అవునా? ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు దర్శనంలో కనబడిన స్త్రీకి పైన ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు, కింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు, నెత్తి మీద ఏమున్నాయి? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఒక రచయిత మరొక రచయితకి భిన్నంగా రాయుడు, పరిశుద్ధాత్మ ఒకరి చేత ఒకలాగా రాయించడం. ఇప్పుడు ఏం జరిగింది? 9వ వచనంలో ఆయన కలగన్నాడు, కళ చెప్పాడు. అప్పుడు 10వ వచనంలో అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, అంటే యాకోబు అంటున్నాడు, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. ఇప్పుడు చెప్పండి, ఆయన కనిన కళ చెప్పగానే ఆ కళ ఇదని ఎవరికి అర్థమైపోయింది? తండ్రికి అర్థమైపోయింది, యాకోబుకి అర్థమైపోయింది. కళ అర్థం చెప్పేశాడు యాకోబు. ఎవరు? సూర్యుడు ఎవరు? యాకోబు. చంద్రుడు ఎవరు? రాహేలు. 12 నక్షత్రాలు ఎవరు? 12 గోత్రకర్తలు. అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయన నీకు వచ్చిన కళ ఇది, ఈ కళలో నీకు కనిపించిన సూర్యుడిని నేనే, ఈ కళలో నీ చంద్రుడు కనిపించిన మీ అమ్మే,
ఈ కాలంలో ఆ నక్షత్రాలు ఉన్నాయే మీరే అన్నదమ్ములు అని చెప్పి, మేము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా, చేతే వెళ్ళి వీళ్ళ కళ్ళ కనుక అని మామూలుగా అనేసాడు. సరే, మీకు అర్థమైంది కదా. ఈ స్త్రీ అంటే స్త్రీ ఎవరనేది మనం చూద్దాం. ఈ స్త్రీ ధరించుకున్న సూర్యుడు యాకోబు, ఈ స్త్రీ పాదముల కింద ఉన్నటువంటి చంద్రుడు రాహేలు అంటే ఒక స్త్రీ. అప్పుడు ఈ స్త్రీ నెత్తి మీద కిరీటంలో ఉన్నటువంటి 12 నక్షత్రాలు 12 గోత్రకర్తలు. అంటే వీరెవరు? 12 గోత్రాల వారు, ఇశ్రాయేలీలు. 12 గోత్రాల ఇశ్రాయేలీలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు అన్నాడు కదా. పర్సనల్ గా ఏ స్త్రీ కోసం దేవుడు మాట్లాడలేదు ఇక్కడ, ఆయన ఒక స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ 12 మందిని 70 మంది చేశాడు. అవునా? ఈ 70 మందిని ఐగుప్తు దేశం పంపించాడు. ఐగుప్తు దేశంలో 70 మంది 50 లక్షల మంది అయ్యారు. వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. ఈ 50 లక్షల మందిని దేవుడు ఐగుప్తు దేశంలో ఉంచి, ఈ 50 లక్షల మందిని 6 లక్షల కాల్బలాన్ని ముందు పెట్టి నడిపించి, మళ్ళీ ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి నడిపిస్తున్నాడు? కనాను దేశానికి నడిపిస్తాడు. అంటే ఇక్కడ తయారు చేసినటువంటి ఈ జనాంగాన్ని ఆయన కనాను దేశానికి నడిపిస్తాడు అనమాట. ఎవరి ద్వారా నడిపించాడు? మోషే ద్వారా నడిపించాడు. అలా నడిపించినటువంటి ఈ దేశాన్నే దేవుడు స్త్రీ అన్నాడు. అర్థం లేదా? భారతదేశాన్ని మనం ఎలా పోలుస్తాం, ఎలా పిలుస్తాం? ఏ దేశాన్ని అయినా సరే స్త్రీలింగంతోనే పిలుస్తాం కానీ పులింగంతో పిలము. ఇప్పుడు దేశాన్ని దేంతో పిలుస్తున్నారు? పులింగంతో పిలుస్తున్నారా, స్త్రీలింగంతో పిలుస్తున్నారా? స్త్రీలింగంతో పిలుస్తున్నారు. దేవుడు నీకును స్త్రీకిని అన్నాడు కదా. ఇక్కడ నీకంటే ఎవరు? సాతాను. స్త్రీ అంటే ఎవరు? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశాన్ని ఒక స్త్రీగా తయారు చేయడానికి, అంటే ఒక దేశంగా తయారు చేయడానికి, స్త్రీ అంటే దేశం, ఇశ్రాయేలు దేశాన్ని ఒక స్త్రీగా తయారు చేయడానికి ఎవరిని వాడుకున్నాడు? యాకోబుని వాడుకున్నాడు. యాకోబుకి లేయా, రాహేల్ని, జిల్హా, బిల్హాల్ని ఇచ్చాడు. వారి ద్వారా ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడు? 12 మందిని ఇచ్చాడు. ఈ 12 మంది పెళ్ళిళ్ళు అయితే ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. ఈ 70 మందిని ఎక్కడికి పంపించాడు? ఐగుప్తు దేశం పంపించాడు. ఒక విధంగా ఇది మీకు ఆదికాండం అయితే ఇదేమో నిర్గమకాండం, ఇది ఆదికాండం. ఇప్పుడు ఆదికాండంలో ఉన్నటువంటి యాకోబు కుటుంబం 70 మంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశం వెళ్ళారు. మీరు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చదువుకోండి, ఆదికాండం 46వ అధ్యాయం చదవండి, నిర్గమకాండం 1వ అధ్యాయం చదవండి. మోషే రాశాడు, స్టెఫన్ చెప్పాడు, పౌలు చెప్పాడు. యాకోబు సంతానం 70 మంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశం వెళ్ళారు. 70 మంది వెళ్ళిన తర్వాత ఈ 70 మంది లేరు. ఎంతమంది అయిపోయారు? కొన్ని లక్షల మంది అయిపోయారు. 50 లక్షలు అంటే 50 లక్షలు అనుకోకండి, ఇంచుమించు. అప్పుడు ఇన్ని లక్షల మంది అయిన తర్వాత ఏం జరిగిందంటే, మోషే చేత ఈ ప్రజల్ని కానాను దేశానికి నడిపించేశాడు. ఇప్పుడు ఈ ప్రజలు ఏమయ్యారు? ఒక దేశం అయ్యారు. అయ్యారా లేదా? ఈ దేశమే స్త్రీ. అర్థం లేదా? అప్పుడు మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడంటే, ఈ దేశాన్ని తనకి భారీగా చేసుకున్నాడు. ఈ కనాను దేశాన్ని, అంటే ఈ కనాను దేశంలో ఉండే జనాంగాన్ని నా భార్య అన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా 31. దేవుడు ప్రణాళికలు ఒకలాగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు ఒకలాగా ఉంటాయి, దేవుని పనులు ఒకలాగా ఉంటాయి. ఓకేనా? ఇర్మియా పేజీ నెంబర్ 655, 31వ అధ్యాయం 31 నుంచి నేను చదువుతాను. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చున్నవి, ఇదే యెహోవా వాక్కు.
అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. గుర్తుంచుకోండి, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమయ్యాడు? పెనిమిటి అంటే అర్థం లేదా? భర్త అనగానే అక్షరార్థంగా ఇప్పుడు శరీర సంబంధమైన భార్య భర్త అనుకోకండి. యజమాని. యజమాని అంటే అర్థం ఏంటంటే ఆయన ఏది చెప్తే ఆయన చెప్పిందే శాసనం, ఆయన యజమాని. భార్య అంటే అర్థం ఏంటంటే ఆయన ఏది చెప్తే అది వినడము ఆచరించడమే భార్య. అర్థం లేదా? దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసిన జనాంగాన్ని ఒక స్త్రీ అన్నాడు. ఆ స్త్రీకి యెహోవా దేవుడు ఏమయ్యాడు? పెనిమిటి. పెనిమిటి. ఈ స్త్రీ మరియమ్మ అయితే యెహోవా దేవుడు మరియమ్మకు పెనిమిటి కాదు కదా. అప్పుడు ఈ స్త్రీని ముందు స్త్రీని తయారు చేయాలి. స్త్రీ అంటే ఏమి లేదు, దేశం. స్త్రీ అంటే దేశం. దేశం అంటే ఏమి లేదు, జనం. ఎంతమందిని చేశాడు? 70 మందిని ఒక దేశం పట్టినంత జనం చేశాడు. ఈ కనాన్ దేశంలో అప్పటికే 7 జాతుల వారు ఉండేవారు. ఆ 7 జాతుల వారిని ఏం చేశాడు? తగిలేసి ఆ స్త్రీకి, అంటే ఆ దేశాన్ని ఆ ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ కనాన్ దేశంలో నడిచి వస్తున్న టైంలో ఇక్కడ సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాలు వీళ్ళు ఆగిపోయారు. ఆ 2 సంవత్సరాలు ఆగిపోయే టైంలో దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీయుల్ని తనకు ప్రదానం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయుల్ని తనకేం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకోకుండా యజమాని ఎలాగవుతాడు? పెళ్లి చేసుకోకుండా యజమాని ఎలాగవుతాడు? అప్పుడు దేవుడు ఆ వడంబడికిని వారితో ఎలా చేసుకున్నాడంటే భర్త లేక పెనిమిటి. భర్త ఎవరు? దేవుడు. భార్య ఎవరు? దేశము, అంటే ఇశ్రాయేలీయులు. వీళ్ళిద్దరికీ ప్రదానం చేయడానికైనా పెళ్లి చేయడానికైనా రిజిస్టర్ ఉండాలి కదా. ఉండాలక్కర్లేదా? రిజిస్టర్ ఎవరు? వెరీ గుడ్. అప్పుడు రిజిస్టర్ ఉంటే మరి సాక్షులు ఉండాలి అక్కర్లేదా? ఎవరు? భూమి ఆకాశం. భూమి ఆకాశముల సాక్షిగా మోషేను పెట్టి, నేను మీకు దేవుడిని, మీరు నాకు ప్రజలు. నేను మీకు ఎలాంటి దేవుడిని అంటే నేను పరిశుద్ధుడైన దేవుడిని, నేను రాజైన దేవుడిని, నా రాజ్యంగా మీరు యాచకరూపమైన రాజ్యంగా మీరు ఉండాలని నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పి, మీరు నాకు ప్రజలుగా ఉండాలి, నేను మీకు పెనిమిటిగా ఉంటాను, లేదా దేవుడిగా ఉంటాను, రాజుగా ఉంటాను అని చెప్పాడు. రాజు అంటే యజమాని, భర్త అని అర్థం. అలాగనమాట. ఇప్పుడు రాజు ఎవరు? యెహోవా దేవుడు. రాణి ఎవరు? ఇశ్రాయేలీయులు. అయిపోయిందా? ఆ ఒప్పందం చేసిన వెంటనే ఇశ్రాయేలీయులు అందరూ ఏమన్నారంటే, మేము మీకు ప్రజలుగా ఉంటాం, నువ్వే మా దేవుడివి, నువ్వే మా యజమాని, నువ్వే మా రాజువి, నువ్వు చెప్పినట్టే మేము వింటామని ఏకీభావం తెలియజేసిన తర్వాత వారిని తీసుకొచ్చి కానాన్ దేశంలో పెట్టాడు. ఆ దేశాన్నే స్త్రీ అన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీకి యజమాని ఉన్నాడా లేడా? యజమాని అంటే ఇప్పుడు భార్య భర్త ఉంటది కదా, ఆ బంధం అనుకోకండి. ఇది పాలించేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ స్త్రీకి సమస్యలు వచ్చాయి. అనేక మంది కళ్ళు, అనేక మంది దృష్టి ఆ స్త్రీ మీద పడింది. అవునా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ స్త్రీ తరపున యుద్ధాలు చేసేవాడు, ఆ స్త్రీని కాపాడేవాడు. ఇప్పుడు నేను బ్రతికొండగా నా భార్య ఒంటి మీద ఎవడైనా చెయ్యడం కానీ, నేనుంటుండగా నా భార్యను ఎవడైనా ఏదైనా అన్నాడని తెలిస్తే నేనేం చేయాలని? సంరక్షించాలి. అందుకు ఇశ్రాయేలీయుల దేశం మీద ఎన్ని యుద్ధాలు జరిగినా దేశాన్ని కాపాడింది ఎవరు?
దావీదు కాదు, సౌలు కాదు, సొలొమోను కాదు, యుద్ధము ఆయన ఎందుకు కాపాడుతాడు? ఇప్పుడు మీ భార్యని మీరెందుకు కాపాడుతారు? మీరెందుకు పోషిస్తారు? మీరెందుకు హాస్పిటల్ తీసుకెళ్తారు? మీరెందుకు మీ భార్య పట్ల పక్కన నిలబడతారు అంటే మీరు యజమాని, అవునా? ఇప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు తోడుగా ఉంటాడు? ఎందుకు కాపాడుతాడు? ఎందుకు వర్షం కురిపిస్తాడు? ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంచాడు అంటే ఆయన వారికి ఏమవుతాడు? యజమాని. అర్థం అవట్లేదా? ఆ పందాలో ప్రపంచంలో ఉన్న బంధాలన్నిటికంటే భార్యాభర్తల బంధమే శ్రేష్టమైనది కాబట్టి, భార్యాభర్తల బంధాన్ని మించిన బంధం ఇంకొకటి లేదు కాబట్టి దేశాన్నేమో స్త్రీతో పోల్చి ఆయనేమో ఆ దేశానికి ఎలాగొన్నానన్నాడు? పెనిమిటిగా, యజమానిగా, రాజుగా, భర్తగా ఉంటానని నిర్ణయించుకున్నాడు. కాలక్రమేణా ఈ స్త్రీ ఏం చేసిందంటే వ్యభిచారం చేయడం అలవాటు చేసుకుంది. వ్యభిచారం చేయడం అంటే ఇక్కడ శారీరక సంబంధమైన వ్యభిచారం కాదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆయన చెప్పాడు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పచ్చని చెట్ల కిందకి, మ్రానుల కిందకి, రాళ్ళ దగ్గరికి, అన్యులు ఏర్పాటు చేసుకున్న విగ్రహాల దగ్గరికి వీళ్ళు వెళ్ళి విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారిని మీరు వ్యభిచరిస్తున్నారు రాళ్ళతో అని చెప్పాడు. భర్త ఉంటుండగా నేను మీకు యజమానిగా ఉంటుండగా మీరు రాళ్ళ దగ్గరికి, చెట్ల దగ్గరికి, పొట్టల దగ్గరికి, పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరము లేదని వారిని గద్దించడానికి ప్రవక్తలు పంపించాడు. ఇంకొక మాట చెప్పాడు, వాళ్ళు చెడిపోయారు, విగ్రహారాధన అనే వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పు వాళ్ళకి, ఎవడ భార్య అయినా తప్పు చేసి ఆ భార్య దొరికిపోతే వాడు వదిలేస్తాడేమో కానీ నేనైతే మీరు తప్పు చేశారని తెలిసిన ఏలుకుంటాను రండి అన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులు. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో, భర్త ఉంటుండగా, యజమాని ఉంటుండగా వేరొక పురుషుని చేరి తప్పు చేయడమే వ్యభిచారం. ఇక్కడ వ్యభిచారం అంటే విగ్రహారాధన. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 23 నుంచి ఇలా రాసి ఉంది. బయల దేవతలను నేను 23 అండి. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలు దేవతలను అనుసరించిన దానను కాను అని నీవు ఎట్లనుకుందువు? లోయలో నీ మార్గము చూడు, నీవు చేసిన దాన్ని తెలుసుకో. నీవు త్రావల్లో ఇటు అటు తిరుగులాడు అడిగలు వంటి అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడు ఎవడో? దాని వెదకు గాడిదలలో ఏది కలిసి ఉండదు, దాని మాసంలో అది కనపడదు. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుగా దప్పి గొనకుండినట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినను. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పినను. వాళ్ళు అన్నారట, నీవు ఆ మాట వ్యర్థమో వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడి పోవచ్చున్నాను అని చెప్పింది. అంటే దేశం ఏమైపోయింది? దేవుడిని వదిలేసి విగ్రహారాధనలో పడిపోయింది. దేవుడిని వదిలి విగ్రహారాధనలో పడిపోయిన వారిని ఏమన్నాడంటే మీరు రాళ్లతో వ్యభిచారం చేస్తున్నారు, ముద్దులతో వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు. ఓకేనా? పెనిమిటనున్నాను నేను దేవుడిని, నేను ఉంటుండగా మీరు అలా చేయకూడదని గద్దించడానికి ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తలు వాళ్ళు చంపేశారు కొంతమందిని. డైరెక్ట్గా ఏం చెప్పారంటే నువ్వు వేస్ట్, నువ్వు ఇంకా మరి పెళ్ళడం వేస్ట్, నేను మరి తిరగని అనేసారు డైరెక్ట్గా. పాయింట్ అర్థమైంది. దేవుడు మాట్లాడుతున్నది ఎవరి కోసం అని మనం గ్రహించాలి? ఇశ్రాయేలు దేశం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని, ఏ స్త్రీ? ఆ స్త్రీ. ఒక దేశాన్ని దేవుడు దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. నీకును స్త్రీకిని అన్నాడు. అంటే ఒక దేశాన్ని స్త్రీతో పోల్చాడు. మనమైనా ఒక దేశాన్ని స్త్రీతోనే పిలుస్తాము. ఆ దేశాన్ని కట్టడానికి దేవుడు అంత ప్రయాసపడ్డాడు. ఆమె పర్టికులర్గా ఒక లేడీ కాదు, ఆమె ఒక దేశమే అనడానికి ఇదిగో యోహానుకు దర్శనంలో కనబడింది ఆ దేశమే.
మోషే రాసింది ఆ దేశమే, దేవుడు మనసులో ఉన్నది ఆ దేశమే, ఆ దేశమే ఒక స్త్రీ. ఆ దేశానికి యజమానిగా ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. ఇది మీకు అర్థమైంది కదా? అర్థం అవ్వలేదా? ఇప్పుడు ఈ స్త్రీని ఎందుకు, ఈ దేశాన్ని ఎందుకు దేవుడు ఒక స్త్రీగా తయారు చేసి ఆయన వారికి యజమానిగా ఉన్నాడు, పెనిమిటిగా ఉన్నాడు అంటే, ఏమండి, దేవుడు ఈ దేశంలో నుండి మరొక స్త్రీని రప్పిస్తున్నాడు. ఈ దేశంలో నుండి దేవుడు ఎవరిని రప్పిస్తున్నాడు? రెండవ స్త్రీని రప్పిస్తున్నాడు. ఈమె ఎవరు? మరియా. ఈమె పుట్టాలంటే ఏముండాలి? ఒక దేశం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి కదా. ఆ దేశంలో నుంచి ఎవరు రావాలి? మరి రావాలి. ఈ మరియమ్మని ప్రదానం చేసుకునే యోసేపు రావడానికి స్త్రీ ఉండాలి. స్త్రీ అంటే ఇక్కడ ఆడమనిషి అనుకోకండి, స్త్రీ అంటే ఎవరు? దేశం. ఇప్పుడు మనమైనా దేశం లేకపోతే ఎక్కడ పుడతాం? అలాగనమాట. అప్పుడు ఈ దేశంలో నుండి దేవుడు ఎవరిని రప్పించాడు భూమి మీదకి? ఈ స్త్రీని ప్రదానం చేసుకునే యోసేపుని రప్పించాడు. వీరికి ప్రధానమైంది, ఇంకా వివాహము కాల. అప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాస్తుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇదిగో ఎవరు ఎందుకు పుట్టాడు? ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మరియా. ఆయన స్త్రీ ఎందుకు పుట్టి, మత్తయి సువార్త 1:21 వచనంలో, దయాప్రాప్తురాలా నీకు శుభం, లోకరక్షకుడు నీ గర్భాన్ని పుడతాడంటే, నేను ఇంకా పురుషుని గబ్రియలు మాట్లాడిన స్త్రీ, మత్తయి రాసిన స్త్రీ, పౌలు రాసిన స్త్రీ మరియా. ఇప్పుడు ఆ మరి అనే ఒక స్త్రీ రావాలంటే ముందు ఎవరు ఉండాలి? ఒక కంట్రీ ఉండాలి కదా. ఆ కంట్రీలో నుంచి ఎవరు వచ్చారు? ఒక స్త్రీలో నుంచి మరొక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీకి ప్రదానం చేయలే ఇంకా. అప్పుడు ఆమెలో నుంచి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. వచ్చాడా రాలేదా? పాయింట్ అర్థం అవట్లేదు. అంటే ఇశ్రాయేలు దేశంలో నుంచి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. ఆ రావాలంటే ముందు వాళ్ళు దేశం అవ్వాలి. ఆ దేశం కోసం దేవుడు మాట్లాడాడు. ఆ దేశంలో నుండి వచ్చే మరియమ్మ కోసం దేవుడు మాట్లాడాడు. ఆ మరియమ్మలో నుండి వచ్చే యేసు ప్రభు కోసం దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు కోసం మాట్లాడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఒక స్త్రీ గురించి మాట్లాడాడు. ఎవరా స్త్రీ? సంఘము. సంఘం కూడా పురుషుడితో పోల్చబడలే. సంఘాన్ని కూడా ఏమన్నాడు? స్త్రీ అన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. రెండో కొరింథీ 11లో ఇలా రాసి ఉంది. కొంచెం అవివేకముగా మాటలాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా. ఈ కన్య ఎవరు? అమ్మా, ఈవిడెవరు? ఈవిడి స్త్రీయే. అయితే ఎలాంటి స్త్రీ ఈవిడి? కన్య. ఎలాంటి కన్య? పవిత్ర రాలైన కన్య. కన్య అంటే స్త్రీయే కదా. కన్య అంటే స్త్రీయే కదా. ఇక్కడ అక్షరార్థంగా ఉన్న స్త్రీ ఒక ఆవిడే, మరియమ్మ. ఇక్కడ స్త్రీ పేరు పెట్టుకున్న ఇద్దరున్నారు. ఒక దేశము స్త్రీతోనే పాల్చబడింది, ఒక సంఘము స్త్రీతోనే పాల్చబడింది. అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ముందు యాకోబు అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆయనకి 12 మంది బిడ్డలనిచ్చి వారిని 70 మందిని చేసి వారిని బానిసత్వానికి పంపించి వారిని ఒక దేశం అయ్యేటట్టు చేసి
వారితో నిబంధన చేసుకొని యెహోవా దేవుడు వారిని ఏలే రాజుగా వారి పెనిమిటిగా పెట్టుకొని తద్వారా ఆ దేశంలో నుంచి ఎవరిని పుట్టించాలనుకున్నాడు? మరియమ్మను పుట్టించాలనుకున్నాడు. అప్పుడు మరియమ్మ లిటరల్గా స్త్రీయే, ఈవిడ మరియమ్మే, ఈవిడ దేశం కాదు. అప్పుడు ఒక స్త్రీ దేశంతో పాల్చబడింది, మరొక స్త్రీ సంఘంతో పాల్చబడింది. తాను కట్టాలనుకునే సంఘం కొరకు ఒక దేశాన్ని ముందు కట్టాడు. ఆ దేశంలో నుండి లిటరల్గా ఒక స్త్రీని పుట్టించాడు. ఆ లిటరల్గా పుట్టినటువంటి ఒక స్త్రీలో నుంచి ఎవరిని భూమి మీదకి రప్పించాడు? క్రీస్తుని రప్పించాడు. క్రీస్తుకి కూడా ఒక స్త్రీకి ప్రదానం చేశాడు. ఈమెవరు? సంఘము. ఆమె ఎవరు? దేశము. ఈమెవరు? ఒక స్త్రీ. దేవుడు అప్పుడు క్రీస్తుకు ప్రదానం చేసేటట్లు సంఘాన్ని కట్టాడా? కట్టలేదా? ఇప్పుడు సంఘం ఎవరిది? క్రీస్తుది. అయితే క్రీస్తు కట్టినటువంటి సంఘం ఎలాంటి సంఘం అయి ఉండాలన్నాడు? పవిత్రమైన కన్యగా ఉండాలి అని చెప్తే బోధకులు పవిత్రమైన కన్యని పాడు చేశారు. తెలుసా మీకు? అంటే ఏమనుకుంటున్నారంటే ఈ క్రీస్తు సంఘం కూడా మతశాఖల్లో ఒక మతశాఖ అనుకుంటున్నారు. ఈ క్రీస్తు సంఘం కూడా డినామినేషన్లో ఒక డినామినేషను మొన్న వచ్చింది ఇది అని అనుకుంటున్నారు. ఈ క్రీస్తు సంఘం ఎవరికి ప్రదానం చేయబడింది? క్రీస్తుకు ప్రదానం చేయబడింది. ఇశ్రాయేలీల్ని పాడు చేయడానికి వచ్చిన దేశస్తులతో యెహోవా దేవుడు ఎలాగైతే యుద్ధం చేశాడో, ఈ సంఘాన్ని పాడు చేయడానికి వెళ్ళిన సౌలుతో కూడా దేవుడు యేసుప్రభువు అలాగే మాట్లాడాడు. సౌలా నీ వేళ నన్ను నివసిస్తున్నావు అన్నాడు. నేను నిన్ను నివసించడం, నువ్వు అక్కడ ఉన్నావు, నేను సంఘాన్ని నివసిస్తున్నాను అంటే ఆ సంఘం నా భార్యే. ఇశ్రాయేలీలు జోలికి వెళ్తే యాక్షన్ ఎవరు తీసుకుండేవారు? దేవుడు తీసుకుండేవాడు. సంఘం జోలికి వెళ్తే యాక్షన్ ఎవరు తీసుకున్నారు? క్రీస్తు తీసుకుంటాడు. అప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ, సౌలు అక్కడ తిన్నదనబడిన వీధిలో ఉన్నాడు, అతను నా సంఘాన్ని నివసిస్తున్నాడు, అతను మన సహోదరులు నివసిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయంటే, ప్రభువా నీకు తెలియదు అతను ఎంత దుర్మార్గంగా ఈ మార్గమందు ఉన్న స్త్రీలను పురుషులు నివసించాడు, అలాంటి కోసం ప్రార్థన చేయమంటావు అంటే, నువ్వు వెళ్ళి చెయ్యు, అతను పడవలసిన పాటలు పడతాడు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఇంకా 3 నిమిషాలు ఉంది నా టైము. మీరు ఎప్పుడు జిప్పులు వేయకండి. రాకపోతే రాలేదంటారు, చెప్తే సరిగ్గా అర్థం చేసుకో. 1:13 పూర్వమందు యోధ మతస్థుడు ఉన్నప్పుడు అది ఏ సంఘము? ఇది ఒకటి డినామినేషన్ కాదు. దేవుని సంఘము అంటే రక్తం కార్చినోడు ఎవరు? దేవ సమానుడే. దేవుడే శరీరధారిగా వచ్చి ఏం చేశాడు? రక్తం కార్చాడు. కాబట్టి దేవుని సంఘం అన్నా క్రీస్తు సంఘం అన్నా ఒకటే. గలతీయులకు రాసిన పత్రిక 1:13 ఏమని ఉంది? పూర్వమందు నేను యోధ మతస్థున్నా అన్నప్పుడు నేను దేవుని సంఘమును అప్రమితముగా హింసించుచు పాడు చేయొచ్చు ఉన్నాను అన్నాడు. అవునా? ఇప్పుడు అపోస్తలుల కార్యములు 20:28 ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. అన్నాడా లేదా? కొలస్సీ పత్రికలో 1:24 ఏం చెప్పాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము అను తన శరీరము కొరకు, ఎవరి శరీరం? క్రీస్తు శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. నేను ఆ సంఘానికి పరిచారకుడిని. ఆయనేమో ఆ సంఘానికి శిరస్సు, నేను ఆ సంఘానికి పరిచారకుడిని. పౌలే క్రీస్తు సంఘం గురించి మాట్లాడితే ఈ కన్య పవిత్రమైన కన్యగా ఉండాలి, ఎందుకంటే రక్షించుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. అలాగ క్రీస్తు సంఘం కట్టబడింది. ఈరోజు క్రీస్తు సంఘం వ్యాపారస్తులకు నిలయం అయిపోయింది, బిజినెస్ పీపుల్కి నిలయం అయిపోయింది, క్రీస్తు సంఘాన్ని చూపించి అమ్ముకున్నోళ్ళకి నిలయం అయిపోయింది. క్రీస్తు సంఘంలో వ్యాపారాలు జరుగుతున్నాయి. యెరూషలేము భౌతికమైన దేవాలయంలోనే వ్యాపారం చేస్తే యేసుప్రభువు ఏమన్నాడు? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు, వ్యాపార కేంద్రంగా మార్చారని ఆ రోజు వాళ్ళే దెబ్బలాడాడు. అది ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎంతమంది స్త్రీల గురించి నేను మాట్లాడాను? ఒక స్త్రీ ఎవరు? మరొక స్త్రీ ఎవరు? మరొక స్త్రీ ఎవరు? ఇంకిద్దరు స్త్రీలు ఉన్నారు. ఈమె దేశం, ఈమె వ్యక్తి మరియమ్మ, ఈమె సంఘం. ఇక్కడ ఒక వ్యక్తి కాదు, ఇక్కడ ఒక వ్యక్తి. ఇక్కడ లక్షల మంది కలిస్తే ఒక స్త్రీ అయ్యారు,
ఇక్కడ అనేకులు కలిస్తే ఒక సంఘం అయ్యారు, ఇక్కడ ఒక స్త్రీ. ఆ స్త్రీని వాడుకొని భూమి మీదకి రక్షకుని పంపించాడు దేవుడు. ఈ దేశాన్ని స్త్రీ అన్నాడు, ఈ సంఘాన్ని స్త్రీ అన్నాడు. విశేషం ఏంటంటే ఈ స్త్రీని తండ్రి పెళ్లి చేసుకున్నాడు, ఈ స్త్రీని కుమారుడు పెళ్లి చేసుకుంటాడు. పాయింట్ అర్థమైందా? అందువల్ల యెహోవా అని ఇక్కడ రాయలే క్రొత్త నిబంధనలో. యెహోవా అని రాస్తే ఆయన ఏమైపోతాడు? వాళ్ళకి పెనుమిటి అయిపోతాడు. యెహోవా అని అందుకే రాయించలా. యెహోవా అని వీళ్ళకి పెనుమిటి యెహోవా దేవుడు. ఇప్పుడు మనకు పెనుమిటి ఎవరు? యేసు ప్రభు. క్రొత్త నిబంధనలో యెహోవా అని ఉండదు, అందుకే తండ్రి అని రాశాడు అనమాట. అప్పుడు ఎవరికి తండ్రి అంటే సంఘానికి తండ్రే, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తుకు కూడా తండ్రి. అక్కడ పెనుమిటి స్థానాన్ని విడిచిపెట్టి ఇక్కడ మనకు తండ్రిగా ఆయన వచ్చాడు, యజమానిగా ఆయన కుమారుడిని ఉంచాడు. అమ్మా ఇంకొక ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదా, నెక్స్ట్ వీక్ చెప్తాను. మీ అందరికీ వందనాలు.